Hello students, good morning. Today topic is WinRAR సాఫ్ట్వేర్ అంటే ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఈ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. దీన్ని జనరల్ నాలెడ్జ్ జీకే అనే ప్లేలిస్ట్లో పెడుతున్నాను. నా యొక్క @PRYF-PVK హ్యాండిల్లో చూసుకోవచ్చు. WinRAR అనే సాఫ్ట్వేర్ అనేది ఫైల్ని కంప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారు. కంప్రెసింగ్ అంటే సైజ్ తగ్గించడానికి మరియు కంప్రెస్ చేసిన ఫైల్స్ని తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనగా ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. దీని యొక్క ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఫైల్ని కంప్రెస్ చేయడము యూజ్ చేస్తారు. విండార్ పెద్ద ఫైల్ని చిన్న పరిమాణంలోకి మార్చి స్టోరేజ్ను కూడా తగ్గించుకోవడానికి ఆదా చేయడానికి పనికొచ్చే సాఫ్ట్వేరే విన్రార్. ఎగ్జాంపుల్ 100 MB ఫోల్డర్ని మెగాబైట్స్ని 70 MB వరకు తగ్గించవచ్చు. దట్ మీన్స్ మనకి మెమరీ స్టోరేజ్ బాగా ఆదా అవుతుంది. నెంబర్ 2, కంప్రెస్ చేసిన ఫైల్ని తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేయడము ఇది చాలా ఉపయోగపడుతుంది. అనగా ఓపెన్ చేయడము. విన్రార్ ద్వారా .rar ఫైల్స్, .zip ఫైల్స్, .7z ఫైల్స్ వంటి కంప్రెస్డ్ చేసిన ఫైల్ను సాధారణ ఫోల్డర్గా వీ కెన్ ఓపెన్ ఇట్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ WinRAR సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ నుండి project.rar ఫైల్ డౌన్ చేసిన తర్వాత WinRAR ద్వారా దీన్ని ఓపెన్ చేయవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ WinRAR సాఫ్ట్వేర్. అనేక ఫైళ్లను ఒకే ఫైలుగా మార్చవచ్చు. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ అవర్ WinRAR సాఫ్ట్వేర్. చాలా ఫైళ్లు మరియు ఫోల్డర్ను ఒకే ఆర్కైవ్ ఫైల్గా మార్చవచ్చు. ఆర్కైవ్ స్పెల్లింగ్ ARCHIVE, ఆర్ సైలెంట్, ఆర్కైవ్ అనాలి ప్రొనౌన్సియేషను. ఎగ్జాంపుల్, 100 ఫొటోస్ను విడివిడిగా పంపకుండా ఒకే ఫోటోగా పంపాలంటే, ఒకే ఫైల్గా పంపించాలంటే photos.rar ఫైల్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ WinRAR సాఫ్ట్వేర్. ఫైల్ను సులభంగా షేర్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫైల్స్ యొక్క వాల్యూమ్ తగ్గడం వల్ల ఇంటర్నెట్ ద్వారా వేగంగా అప్లోడు మరియు డౌన్లోడు చేయడానికి దీన్ని విరివిగా వాడుతున్నారు ప్రపంచం మొత్తం మీద అందరూ యూజర్స్. పాస్వర్డ్ రక్షణ కూడా ఉన్నది. WinRAR ద్వారా ఫైల్కి పాస్వర్డ్ పెట్టి మనం భద్రంగా ఉంచవచ్చు. ఎగ్జాంపుల్, ముఖ్యమైన డాక్యుమెంట్లని పాస్వర్డ్తో మనం సేవ్ చేసి సెండ్ చేయొచ్చు. పెద్ద ఫైల్ని చిన్న భాగాలుగా విభజించడం అనగా స్ప్లిట్టింగ్ చేయడం. చాలా పెద్ద ఫైల్స్ని స్ప్లిట్టింగ్ చేసి మనము చిన్న భాగాలుగా విభజించవచ్చు. దట్ కెన్ బి డన్ యూజింగ్ WinRAR. ఎగ్జాంపుల్, 5 గిగాబైట్స్ ఫైల్ను 5 1GB ఫైల్స్గా స్ప్లిట్ చేసుకుంటే మనకి చాలా సేవ్ అవుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది. బ్యాకప్ తీసుకోవడము గురించి చూస్తాము. ముఖ్యమైన ఫైల్ను కంప్రెస్ చేసి తక్కువ స్థలంలో బ్యాకప్గా మనము స్టోర్ చేయవచ్చు, భద్రపరచవచ్చు. సాధారణంగా ఉపయోగించే ఫైల్ ఫార్మాట్స్ ఏమేమిటి? .rar అంటే WinRAR ఆర్కైవ్ను ఉపయోగించేది. .zip ఫైల్, జిప్ ఆర్కైవ్. .7z, 7-zip ఆర్కైవ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. సులభమైన అనాలజీ. ఒక సూట్ కేసులో చాలా బట్టలు పెట్టాలనుకుంటే వాటిని బలంగా నొక్కి అదిమి పట్టి వ్యాక్యూమ్ బ్యాగ్ సీలింగ్ ఉపయోగించి తక్కువ స్థలంలో పెట్టగలిగితే చిన్న సూట్ కేసులో పెట్టవచ్చు. అదేవిధంగా WinRAR ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేరు ఫైల్ పరిమాణాన్ని తగ్గించి తక్కువ స్థలంలో తక్కువ స్టోరేజ్లో నిల్వ చేస్తుంది మరియు సెండింగ్ కూడా పంపడానికి కూడా సులభం చేస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ టెక్నాలజీ. దట్ ఈస్ ద
పర్పస్ ఆఫ్ దిస్ విన్రార్ సాఫ్ట్వేర్? సింపుల్గా చెప్పాలంటే దీన్ని విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఫైల్ పరిమాణాన్ని తగ్గించి కంప్రెస్ చేసి మరియు రిసీవింగ్ ఎండ్ వద్ద డెస్టినేషన్ వద్ద తెరవడానికి అనగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనగా ఓపెన్ చేయడానికి పాస్వర్డ్తో భద్రపరచడానికి మరియు సులభంగా నిల్వ చేయడానికి లేదా పంపడానికి ఉపయోగించే సాఫ్ట్వేరే విన్రార్. WINRAR. ఆర్కైవ్ అనే వర్డ్ చాలా సార్లు వస్తుంది. ఈవెన్ మన వాట్సాప్‌లో కూడా వాడుతా ఉంటాము. ఆర్కైవ్, సైలెంట్ ఆర్కైవ్ అనాలి. ఆర్కైవ్ అంటే భద్రపరచడం, ఒకే చోట సేకరించి నిల్వ చేయడం లేదా అనేక ఫైళ్ళను ఒకే ఫైల్‌గా ప్యాక్ చేయడం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్కైవ్.